అప్పుడు కూడా సార్ తెలంగాణ వచ్చినప్పుడు కూడా నేను ఆహారం మానేసిన కొన్ని రోజుల పాటు తెలంగాణ రావడం వల్ల అని అన్నాడు. అంటే రాష్ట్రం విడిపోవటం అనేది నా మనసును కలిచివేసింది, నాకు అన్నం సహించలేదు, నేనున్న ప్రాంతంలో నేను పరాయి వాడినా, ఇలా సెంటిమెంటల్గా ఎమోషనల్గా మాట్లాడాడు ఆయన. ఇందులో సెంటిమెంటు ఎమోషను ఏమి ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ మేము మా పరిపాలన మేము చేసుకుంటాము అన్నారు. ప్రతి చోట ఇప్పుడు భారతదేశం బ్రిటిష్ రూల్ నుంచి మేము విడిపోయి మా పరిపాలన మేము చేసుకుంటామని స్వతంత్ర పోరాటం జరిగింది. అది కూడా తప్పనాలి కదా. ఎందుకు హాయిగా బ్రిటిష్ వాళ్ళు అందరినీ, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం కదా అది. సూర్యుడు అస్తమించడు అక్కడ. అంటే అదే రాజ్యంలో ఒక చోట అస్తమిస్తే ఇంకో చోట లేస్తాడు. కాబట్టి దానికి ఆ ముద్ర ఉంది. అక్కడ హాయిగా ఉండేవాళ్ళు కదా, ఎందుకు స్వతంత్రం కోరుకున్నారు? అదే అభిప్రాయంతో వీళ్ళు కూడా మా పరిపాలన మేము చేసుకుంటామన్నారు. అందులో తప్పేమీ లేదు. ఆ తప్పు లేని దానికి నువ్వు ఎందుకు సెంటిమెంటల్గా ఫీల్ అవ్వాలి? ఒక దశలో నడిచింది అది. అంటే మొదటి దశ తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు నందమూరి తారక రామారావు గారు దాన్ని వ్యతిరేకిస్తూ సినిమా తీశాడు, తల్లా పెళ్ళామా అని టైటిల్ పెట్టి. అంటే తల్లి అంటే ఆయన ఉద్దేశంలో సమైక్యాంధ్ర అని, పెళ్ళాం అంటే ఈ రాష్ట్రాన్ని విడగొట్టుకుని వెళ్ళిపోదాం. అంటే పెళ్ళాం వచ్చాక వేర్పాటు జరుగుతుంది కదా, ఇల్లుని చీల్చేసి కొడుకు వెళ్ళిపోతాడు పెళ్ళాన్ని చూసుకుని. అలా ఇంత సమృద్ధిగా ఇంత అయిన తర్వాత ఇప్పుడు మా రాష్ట్రంతో మేము వెళ్ళిపోతామని మాట్లాడటంగా పోల్చి తల్లా పెళ్ళామా అని టైటిల్ పెట్టి ఓ సినిమా తీశాడు ఆయన. తీసినప్పుడు దానిలో నారాయణ రెడ్డి గారితో, తెలంగాణకు చెందిన కవితో ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసి ఒక పాట రాయించుకున్నాడు, తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది అని. తెలంగాణ నాది, రాయలసీమ నాది, సర్కారు నాది, ఇవంతా ఉంటుంది అందులో. అన్నీ కలిసిన తెలుగునాడు మనదే 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 రా అనేది పాట ఆయన కూడా పాడాడు. ఘంటసాల రామారావు ఇద్దరు కలిసి పాడారు అది. కాబట్టి ఇలాంటి ఒక లక్ష్యం, ఇలాంటి అభిప్రాయ ప్రకటనలు జరిగినాయి ప్రతి సందర్భంలోనూ. కానీ అది ఎవరు మాట్లాడినా, ఎన్టీ రామారావు మాట్లాడినా ఇంకెవరు మాట్లాడినా కానీ అది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే ఎక్కడికక్కడ స్థానిక ప్రజలు, నేటివ్ పీపుల్ ఏదైతే డిసైడ్ చేస్తారో దానికి అంగీకారం తెలపడం అనేది అనివార్యం. దాని గురించినటువంటి డిస్కషన్లోకి వెళ్ళే రైట్ ఎవరికీ లేదు. కాబట్టి ఆ హక్కుని ఉల్లంఘించి మాట్లాడటమే పవన్ కళ్యాణ్ ఆ రోజు మాట్లాడింది కూడా. నాకు అన్నం సహించలేదు, నాకు నిద్రపోబుద్ధి కాలేదు, నేను భోజనం చేయలేదు, 15 రోజులు 20 రోజులు నేను మామూలు మనిషిని కాలేకపోయాను అని మాట్లాడాడు. ఇది తప్పు. అంటే విడిపోతాము అనేది ఈ రోజున గొడవ కాదు. అది అది ఆంధ్రప్రదేశ్గా ఈ రెండు ప్రాంతాలని కలిపిన తర్వాత టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఆయన ప్రతిపాదన, అది ఆయన ప్రతిపాదనతో ఇది కలిపిన తర్వాత బూర్గుల రామకృష్ణారావు గారు, టంగుటూరి ప్రకాశం గారు కలిపి తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా జరిగింది ఇది. జవహర్లాల్ నెహ్రూ ఆ రోజునే వద్దన్నాడు. ఇది కలపద్దలాగా రెండు ప్రాంతాలని కలిపి ఒక రాష్ట్రం చేయటం అనేది ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. అది ఒక రకంగా విస్తరణవాదంగా అనుకుంటున్నాను నేను, ప్రకాశం గారి అభిప్రాయం అన్నాడు ఆయన. అలాంటి పరిస్థితులు అంటే కమ్యూనిస్ట్ పార్టీలు కూడా అదే కోరుకున్నాయి, కలిసి ఉందాం తెలుగు వాళ్ళందరం అని. వాళ్ళు కూడా విశాలాంధ్ర అన్నారు. ఇలా విశాలాంధ్ర నినాదం ప్రకారం కలిసి ఉన్నప్పటికీ ఇక్కడ మధ్యలో జయాంధ్ర వచ్చింది. అక్కడ మేము విడిపోతామని ముల్కీ నిబంధనల మీద 72లో జడ్జిమెంట్ వచ్చినప్పుడు సుప్రీంకోర్టు నుంచి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి వ్యతిరేకంగా వాళ్ళు విడిపోతామన్నారు. జయాంధ్ర ఉద్యమం వచ్చింది. మరి అది కూడా మనసు కలిచివేసి ఉంటుందిగా వీళ్ళందరికీ. మరి ఆ రోజున ఎందుకు విడిపోతామన్నారు? పివి నరసింహారావు గారిని ఎందుకు ముఖ్యమంత్రిగా దించారు? ఆ రోజు రాష్ట్రపతి పాలన పెట్టి పివిని పీకేశారు కదా అప్పుడు ఇందిరాగాంధీ గారు. కాబట్టి విడిపోతాము అన్న వాళ్ళని వద్దు అని బలవంతంగా కట్టేసుకుంటున్నారంటే మీకేదో ప్రయోజనం ఉండాలి. వెళ్ళిపోయేవాడిని ఎందుకు వద్దు అంటున్నారు? మీకు ఏదో ప్రయోజనం ఉంది కాబట్టి కలిసి ఉందాం అంటున్నారు అని అనటానికి ఆస్కారం ఉంది కదా.
విడిపోవటం ద్వారా పోతున్నామనే బాధ అయినా ఉండాలి ఆ పెయిన్. కాబట్టి అంత పెయిన్ ఉన్నప్పుడు విడిపోవటానికి మీరు బాధపడుతూ ఇక్కడేదో ఉంది కదా, మీరు ఇక్కడ దృష్టి పెట్టాలి కదా, తెలంగాణకి మీరు కదా దృష్టి పెట్టాల్సింది, వీళ్ళు దృష్టి పెట్టడం ఏమిటి? అదే ఇప్పుడు చూస్తే కోనసీమ నుండి హైదరాబాద్కి వేరే 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 జిల్లాలకు ఎక్కువ మంది వలస వస్తూ ఉంటారు. కోనసీమ నుంచే కాదు, ఆంధ్ర నుండి శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే మేబీ అది అంటే అది అదే ఉండి అట్లా మాట్లాడి ఉండొచ్చా? లోపల ఉపాధి అవకాశాలు లేక కదా వస్తుంది. వస్తున్న వాళ్ళందరూ ఇక్కడ పని చేసుకుంటున్నారు కదా. మీరు ఏ ప్రాంతానికైనా వెళ్ళండి, ఇక్కడ బాలానగర్ వెళ్ళండి, మరో చోటుకి వెళ్ళండి, ప్రతి చోట ఆంధ్ర వాళ్ళ ప్రజెన్స్ ఉంది. వాళ్ళు వచ్చి ఇక్కడ బతుకుతున్నారు, పని చేసుకుంటున్నారు, హాయిగా ఉన్నారు. ఈ ప్రాంతీయ విద్వేషాన్ని రెచ్చగొట్టడం అనే కార్యక్రమం అనవసరంగా చేశాడు ఆయన. ఎందుకు చేశాడు ఇది అనవసరం అని మనం అంటున్నాం, కానీ ఆయన ఇంటెన్షనల్గా చేయలేదు అని మాట్లాడుతున్నారు. కానీ ఎందుకు వచ్చింది ఆ మాట అంటే ఆయన సబ్కాన్షియస్లో ఎక్కడో రిజిస్టర్ అయిపోయింది, అది బలంగా నమ్ముతున్నాడు ఆయన. దాని నుంచి వెనక్కి వెళ్ళదలుచుకోవట్లేదు ఆయన. చాలా బలంగా తెలంగాణ ఏర్పాటు ఆయనకి జీర్ణం కాలేదు, ఆయన వద్దు అనుకుంటున్నాడు. ఆ రోజున ఎలాగైతే 15 రోజులు 20 రోజులు భోజనం చేయలేదో ఆ పెయిన్ ఇప్పటికీ ఉంది ఆయనలో. మరి అలాంటి మనిషి తెలంగాణలో ఎలా పోటీ చేస్తాడు వచ్చి? నువ్వు నీ ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసుకోవడానికి ఏం చేయాలో అది చెయ్యి. మళ్ళీ తెలంగాణ ప్రస్తావన ఇప్పుడు ఎందుకు చేయాలి నువ్వు? దృష్టి ఏమిటి? పైగా దానికి సైంటిఫిక్ రెలవెన్స్ ఏముంది? దానికి ఏదైనా ఉందా? అదే అడున్న జనాలకి మన ఉపాధి లేదనో అసలు ఎందుకు కొబ్బరికాయలు కాస్తలేవనో మాట్లాడాలి, కానీ అట్లా అనడం ఏంది అని మీరు అంటారు. ఆ ప్రజలకి మూఢనమ్మకాలు నింపడం అనేది జరిగిందని నింపడం కూడా రెండు పనులు చేశాడు ఆయన సైమల్టేనియస్గా. పైగా జోవియల్గా మాట్లాడుతున్నట్టుగా ఒక చిన్న నవ్వు నవ్వాడు. నవ్విండు, వాళ్ళు చప్పట్లు కూడా కొట్టడం జరిగింది. అదే నవ్వటము, కొంచెం వెటకారంగా మాట్లాడటము, ఈ వెటకారం కూడా టువర్డ్స్ తెలంగాణయే నడిచింది. అది ప్రమాదకరమైనటువంటి లక్షణం. రేపు పొద్దున ఆయన ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు సీరియస్గా ఈ విషయం మీద సంజాయిషి అడగాల్సినటువంటి అవసరం ఉంటుంది నిలబెట్టి. వాళ్ళు ఎలాగూ రేపు అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగితే 29 ఎలక్షన్స్లో ఇక్కడ కూడా కంటెస్ట్ చేయాలని అనుకుంటున్నాడు. ఇక్కడ ఆయన పార్టీకి సంబంధించిన నిర్మాణం ఉంది ఇంకా. అయితే పవన్ కళ్యాణ్ మీద చాలా సెటైర్లు వస్తూ ఉంటాయి సార్, రీల్స్ అట్లా చూస్తూ ఉంటే ఏమొస్తాయంటే, పిఠాపురం వెళ్ళి నేను ఈయన్నే బతికినోని అంటారు, తమిళనాడు వెళ్ళి నేను తమిళియన్లతోనే బతికినా అంటాడు, ఏడికోతే నేను ఆడ బతికినా అంటాడు. మరి తెలంగాణకు కూడా వచ్చి నేను ఈయన్నే బతికినోని, ఈయన్నే తిరిగినా, ఈయన్నే నా ఇల్లు అని చెప్పే అవకాశం ఉంది కదా. ఉంది, చెప్తాడు ఆయన. నెల్లూరు వెళితే అంటే వాళ్ళ ఫాదరు ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తూ అనేక ఊళ్ళు తిరిగాడు. వీళ్ళ చదువులు కూడా అనేక ఊళ్ళల్లో నడిచినాయి. ఒంగోలులో చదువుకున్నారు వీళ్ళు, నెల్లూరులో చదువుకున్నారు, తర్వాత నరసాపురంలో చదువుకున్నారు, ఇలా చాలా ఊళ్ళల్లో ఉంది ప్రయాణం.